రాష్ట్రం అనేది చెప్పాలంటే ఒక షిప్ అంటే ఓడ లాంటిది. మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక పెద్ద ఓడ. దాంట్లో రకరకాల మనుషులు అందరూ ఉంటారు. సముద్రంలో పోతూ ఉంటుంది. మనం షిప్కి క్యాప్టెన్ని, దాని ఆఫీసర్ని మార్చాము. అంటే ముఖ్యమంత్రిని, మినిస్టర్ని ఇంకొకటి వచ్చి బాగా చేస్తాడంట. ఆ కొత్తగా వచ్చిన క్యాప్టెన్కి ఆ షిప్లో ఉన్న ఒక భాగంలో ఉన్న మనుషులు నచ్చలే. అందరూ కాదు, వాళ్ళలో కొందరు నచ్చలేదంట. అందుకని వాళ్ళని ఏదో ఒకటి చేయాలని చెప్పి మిగతా షిప్లో ఉన్న వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఆ షిప్కి వాళ్ళు ఉన్న ప్రాంతంలో బొక్క పెడితే వాళ్ళ లోపలికి వచ్చే నీళ్ళలో కొట్టుకుపోతారు అని అందరినీ నమ్మించాడు. సర్లే, వాళ్ళెవడో కొట్టుకుపోతున్నాడులే అని అందరూ నార్మల్గా కూర్చున్నారు. వాడు అక్కడ బొక్క కొడుతున్నాడని వాళ్ళకి తెలిసి వాళ్ళలో చాలామంది జాగ్రత్త పడ్డారు. కానీ జాగ్రత్త పడినోళ్ళు ఎవరంటే ఈ బొక్కలోంచి చేరిన నీరంతా ఓడ నిండటం మొదలెట్టింది. నెమ్మదిగా కాళ్ళకి తడంటడం మొదలెట్టింది. ఏంట్రా జరుగుతుందని కంగారు పడ్డారు. ఇప్పుడు మోకాల దాకా నీళ్ళు వచ్చింది. ప్రతి ఒక్కడికి తెలుసు, కొంతసేపు ఆగితే పీకల దాకా నీళ్ళు వస్తాయి. ఇక్కడ